ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మనము భర్తృహరి సుభాషితాలు నీతి శతకంలో భాగంగా పరోపకార పద్ధతి నిన్న చెప్పుకున్నామమ్మా. నేడు మనం ధైర్య పద్ధతి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రత్నైర్మహాబ్ధేస్తు తుషుర్ణదేవా నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రరయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. దేవతలు సముద్రమథనమునందుండి ఉద్భవించిన కౌస్తుభాది మణిరత్నముల చేత సంతోషించలేదు. భయంకరమైన కాలకూటమును చూచి భయమును పొందలేదు. అమృతము పొందు వరకు తమ ప్రయత్నమును మానలేదు. ధీరులైన వారు తాము తలంచిన కార్యము నెరవేరునంత వరకు ప్రయత్నమును విరమించరు అని. దేవతలు క్షీరసాగర మథనం, పాల సముద్రం మథించినప్పుడు ఎలా మథించారు? కూర్మం, మహాకూర్మమేమో ఇట్లా కింద, దాని మీద కవ్వాన్ని ఏదిగా తీసుకున్నారు? మంధర పర్వతాన్ని. ఆ మంధర పర్వతానికి త్రాడుగా ఏది అంటే ఈ వాసుకి అనేటువంటి సర్పరాజుని త్రాడుగా కట్టి ఆ పర్వతాన్ని ఆ రీతిగా అలా కవం చిలికినట్టుగా ఆ పాల సముద్రాన్ని మథించసాగారు. మథిస్తూ ఉంటే హాలాహలం ఉద్భవించింది. తర్వాత ఈ యొక్క కౌస్తుభాది మణులు, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, లక్ష్మీదేవి, ఇలా ఎందరో ఉద్భవించారు. అయినా కానీ ఏమిటా ఇంకా అమృతం రాలేదు, ఇంకా వచ్చేది లేదేమోలే అన్నట్లుగా ఎవరు కూడా ప్రయత్నాన్ని మానలేదు. భయంకరమైనటువంటి కాలకూట విషయాన్ని చూచి భయాన్ని పొందలేదు. కౌస్తుభాది మణిరత్నాలను చూచి సంతోషించను లేదు. ఎందుకు సంతోషించలేదు అంటే వాళ్ళ యొక్క లక్ష్యం అంతా కూడా అమృతం మీద ఉంది. అమృతాన్ని పొందాలి. ఇవన్నీ కాదు, తాను అనుకున్నటువంటి లక్ష్యం అక్కడ అమృతం. ఆ అమృతం వచ్చే వరకు కూడా మన ప్రయత్నాన్ని విరమించకూడదు అని ఏ రీతిగా అయితే దేవతలందరూ వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని తమ లక్ష్యం నెరవేరేటంత వరకు కూడా ఆపలేదో, ఆ రీతిగా ధీరులైన వారు తాము తలంచినటువంటి కార్యం నెరవేరునంత వరకు కూడా ప్రయత్నాన్ని విరమించరు, ప్రయత్నాన్ని వీడరు. అది ఆ లక్ష్యం. ఇప్పుడు మనం ఇలా తీసుకోవాలి. లక్ష్య సాధనలో మనం ఒక టార్గెట్, ఒక లక్ష్యం ఏదో పెట్టుకుంటాం, ఒక ఎయిమ్ ఏదో పెట్టుకుంటాం, మంచి ఉద్దేశం, మంచి లక్ష్యం పెట్టుకుంటాం. ఆ లక్ష్యాన్ని అలా నిర్దేశించుకున్నప్పుడు మధ్య మధ్యలో సంతోషకరమైనవి వస్తాయి, ఇష్టమైనవి వస్తాయి, అయిష్టమైనవి వస్తాయి, బాధాకరమైనవి వస్తాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఆగకూడదు. లక్ష్యం ఏదైతే నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యంలో కృతకృత్యులమయ్యే వరకు, దాన్ని సాధించే వరకు కూడా ప్రయత్నాన్ని విరమించకూడదు. విరమించరు ఎవరు? ధీరులైన వారు. ఇది ఏం పద్ధతి? ఇది ధైర్య పద్ధతి కదా. కాబట్టి ధీరత్వాల గురించే ఉంటుంది. ధైర్యం అంటే ఏదో ఒక పెద్ద మాట చెలాయింపు, లేదనంటే ధైర్యంగా వెళ్ళి అందరూ భయం అంటుంటే ముందడుగేసేయటము, అవన్నీ కూడా ధైర్యం కిందకు వస్తాయి. అట్లా అని అమాయకుల నోళ్ళు నొక్కి వాళ్ళదే విజయం అన్నట్లుగా కూడా పోట్లాటలు అవన్నీ ధైర్య పద్ధతి అని చెప్పి అనుకోరమ్మా, అనకూడదు కూడా. అది ధైర్యం, ధీరత్వం అంటే ఏమిటి అంటే ఇలా లక్ష్య సాధన విషయంలో ఎంతో ధైర్యంగా, ఎన్ని ఆపదలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని
ఎంతమంది విఘ్నాలు కలగచేయని అయినా సరే పట్టుదలగా తమ లక్ష్యాన్ని సాధించుకునే వారే ధైర్యవంతులు, వారే ధీరులు అని. ఏ తదుపరి అట్లా తీసుకోవాలి. ధైర్యం అన్నా, ధీరత్వం అన్నా, వీరత్వం అన్నా అవి ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమజనాః న పరిత్యజంతి. విఘ్నములు సంభవిస్తాయన్న భయముతో అధములు కార్యములు ఆరంభించరు. మధ్యములు కార్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినప్పుడు వదిలివేస్తారు. సత్పురుషులు ఎన్ని విఘ్నములు వచ్చినా తాము ఆరంభించిన కార్యమును వదిలిపెట్టరు, నెరవేరుస్తారు. అది అసలు ఒక పని చేయాలి అంటే అబ్బో ఈ పని ఇట్లా చెయ్యి, పని అవ్వాలంటే అది వస్తుందేమో ఆటంకం, ఇది వస్తుందేమో అదేమో ఇదేమో అని చెప్పి భయంతో రకరకాల ఆలోచనలతో అధములు అసలు ఆరంభించరు. ఇంకా మధ్యములు ఏం చేస్తారు అంటే ఆరంభించి సరే వీళ్ళు మొత్తానికి అదేదో ఇదేదో అని అనుకోకుండా మొత్తానికి పనులైతే ఆరంభించి విఘ్నాలు వచ్చాయనుకోండి, అమ్మ బాబాయ్ విఘ్నాలు వచ్చేసాయని వదిలేస్తారు. అంటే ఆటంకాలన్నమాట. ఆటంకాలు వచ్చేస్తున్నాయి, నాకు అయ్యేటట్లేదు, కుదరదని చెప్పి వదిలేస్తారు. సత్పురుషులైన వాళ్ళు ఎన్ని విఘ్నాలు వచ్చినా తాము ఆరంభించినటువంటి కార్యమును వదిలిపెట్టరు. అది సత్పురుషులు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ధీరులు, ధీరత్వం కలిగిన వాళ్ళు. ఎన్ని విఘ్నాలు రాని సో వాట్, నా లక్ష్యం ఇది, నేను తలపెట్టినటువంటి కార్యం జయాన్ని పొందాలి అనేటువంటి దృక్పథంతో పట్టుదలతో ఆరంభించినటువంటి పనిని వదిలిపెట్టకుండా చివరికంఠ ఉండి దాన్ని నెరవేర్చుకునే వస్తారు. కార్య సాధకులు అన్నమాట వాళ్ళు. అది తదుపరి శ్లోకం. క్వచిత్ పృథ్వీశయ్యః క్వచిదపి చ పర్యంకశయనః క్వచిత్ శాకాహారః క్వచిదపి చ శాల్యోదనరుచిః క్వచిత్ కంఠాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరో మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖం. ఒకచోట కటిక నేలపై పరుండవచ్చును, మరి ఒక చోట పట్టుపరుపుపై శయనించవచ్చును. ఒకచోట కాయగూరలు ఆరగించవచ్చు, వేరొక చోట వరి అన్నమును భుజించవచ్చు. ఒకచోట నారవస్త్రములు ధరించవచ్చు, వేరొక చోట పట్టు పీతాంబరములు ధరించవచ్చు. కార్యార్థి అయిన వాడు కష్టము వచ్చినప్పుడు దుఃఖించడు, సుఖము కలిగినప్పుడు సంతోషించడు. కష్ట సుఖములు కార్యసిద్ధికి సరి సమానములు. అది ఒక పని ఆరంభించినప్పుడు ఆ పనిని, ఆ లక్ష్యాన్ని, అంటే ఒక లక్ష్యం ఏదైతే పెట్టుకుంటామో, మంచి ఉద్దేశ్యం, మంచి లక్ష్యం, మంచి పనులు, మంచి ఆలోచనల విషయంలో నేను ఈ రీతిగా ఉండాలి, నేను ఈ లక్ష్యాన్ని సాధించాలి, ఈ పుడముపై నేను మానవ జన్మ ఎత్తి భగవంతుడి యొక్క కృపతో మానవ జన్మ ఎత్తి ఈ పుడముపైకి వచ్చినందుకు గాను ఏదైనా నేను చేయాలి, లేదు నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనేటువంటి అంశాలు, లక్ష్యాలు, సాధనలు ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అట్లాంటి లక్ష్య సాధనలో మామూలుగా ఇట్లా తీసుకోండి. అదే కనుక వేరే ఇంకా ఉద్యోగాలలో కానీ కావచ్చు, స్టూడెంట్ లైఫ్లో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ప్రతి వాళ్ళకి కూడా ఒక యాంబిషన్, ఒక గోల్, ఒక టార్గెట్, ఒక ఎయిమ్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అట్లా ఉంటున్నప్పుడు మనం ఆ వేలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకప్పుడు కటిక నేలపై పరుండవచ్చును. మన యొక్క లక్ష్యాన్ని బట్టించి ఇవి తీసుకుంటూ ఉండాలి. అది ఇప్పుడు ఏదో వెళ్ళి ఒక
వింతైనటువంటి అంశం ఏదన్నా చేద్దాము, 7 వింతలు కాదు ఇంకో కొన్ని వింతల్లాగా మనం ఏదన్నా ఒకటి చేయాలి, ఒక అచీవ్మెంట్ ఏదన్నా ఉండాలి అని అనుకున్నారే అనుకో, అప్పుడు ఇట్లా నేలపై పరుండవచ్చు, పట్టుపరుపుపై శయనించవచ్చు, చెప్పలేం. ఒక చోట కాయగూరలు ఆరగించవచ్చు, వేరొక చోట వరి అన్నం అంటే మామూలు అన్న భోజనం అన్నమాట భుజించవచ్చు. లేదు పంచభక్ష్యాలు అన్నట్లుగా తీసుకో. ఒక చోట నార వస్త్రాలు ధరించవచ్చు, వేరొక చోట పట్టు పీతాంబరములు ధరించవచ్చు. అంటే ఈ అంశాలు ఏవో అచీవ్మెంట్స్ అనే కాకుండా మనము ఒక పని నెరవేర్చుకోవాలి అనే దృక్పథంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా కష్ట సుఖాలుగా తీసుకోవాలమ్మా. ఈ అంశాలు నేలపై పరుండటం, పట్టుపరుపుపై శయనించటం అంటే అవన్నీ నిజ వస్తువులు అన్నట్లుగా కాకుండా కష్ట సుఖాలు అన్నట్లుగా తీసుకుని, ఈ కష్ట సుఖాలని ఎవ్వరూ కూడా ఆ కష్ట సుఖాలకి లోబడి వర్తించడు. ఎవరు? లక్ష్యం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఒక పని సిద్ధించాలి అంటే కార్యసిద్ధికి కష్ట సుఖాలు రెండు కూడా సరి సమానములే అని చెప్పి అర్థమైందా అమ్మా? అట్లా కష్టం రాని సుఖం రాని ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలోనే చెప్పారు కదా, దేవతలు ఆ యొక్క పాల సముద్రాన్ని మథించినప్పుడు మరి హాలాహలమే కాదు, పక్కన కౌస్తుభాది మణులు వచ్చాయి, అంతటి కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఐరావతం వచ్చింది, సాక్షాత్తు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అయినా కానీ సరే ఆ విషం సరే తీసే, ఇదిగో ఇవన్నీ మంచివే కదా వచ్చాయి కదా అని ఆగారా? లేదు. వాళ్ళ లక్ష్యం ఏమిటక్కడ? అమృతం. ఆ అమృతం కోసమని అలా వాళ్ళు కష్టపడి సాధించినట్లుగా అని మనం మొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం. అట్లాగే కష్ట సుఖాలు అనేది కార్యసిద్ధికి సరి సమానాలు తప్ప వాటలకి లోబడి వర్తించకూడదు. లక్ష్యాన్ని ధీరత్వంతో సాధించి తీరాలి. సాధించాము అంటే ధీరులమైనట్లే లెక్క అన్నమాట. అది తదుపరి నిందంతు నీతి నిపుణా యది వాస్తవంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం అద్యైవ వా మరణమస్తు యుగాంతరే వా న్యాయాత్ పథః ప్రవిచలంతి పదం న ధీరాః. నీతిపరులు నిందింతురుగాక లేదా పొగుడుదురుగాక, సంపదలు వచ్చిపోవునుగాక, మరణం ఇప్పుడే కాని లేదా వేరొక యుగమునందు కలుగునుగాక, ధీరోదాత్తులు న్యాయ మార్గము నుండి అడుగైనా తొలగరు. అది మనుషులు పొగడని నిందించని, సంపదలు రాని పోని, మరణం ఇప్పుడు కలగని లేదు ఎప్పుడో కలుగుతుందనుకోని, ధీరోదాత్తులు అంటే ధైర్యం కలిగిన వాళ్ళు. ధైర్యం అంటే కార్యసిద్ధి లక్ష్యంగా కలిగినటువంటి వాళ్ళు. ఎన్ని ఒడిదుడుకులు రాని, ఎన్ని నిందా పొగడ్తా, ఇందాక కష్ట సుఖాలు రెండు కూడా సరి సమానమైనవి అని చెప్పలా? అట్లాగే న్యాయ మార్గం నుండి వాళ్ళు ఒక్క అడుగైనా కానీ తొలగరు. ఎన్ని నిందలు రాని, ఎన్ని పొగడ్తలు రాని, సంపదలు రాని పోని, కష్టాలు రాని సుఖాలు రాని, ఏది ఏమైనా కూడా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి న్యాయ మార్గం, నా మార్గం నాది, ఎవరు నిందించని పొగడని, నాదే ద బెస్ట్ అన్నట్టుగా అట్లా ఉండకూడదు. మనం సమాజంలో వర్తిల్లుతున్నప్పుడు మన నుంచి మంచి ప్రభావమే ఈ భూమి మీద ఉండాలి తప్ప చెడు ప్రభావాన్ని విడిచి మనం ఈ భూమి నుంచి నిష్క్రమించకూడదమ్మా ఎవరం కూడా. అది ఈ భూమి పైన ఉన్నాము అంటే మన నుంచి ఒక్క మంచన్న ఇతరులకి ఒక స్ఫూర్తిదాయకంగా మనం వర్తించగలగాలి. ఫలానా వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని కొంత, ఇది ఒక కాల ప్రవాహం జగత్తు. అయినప్పటికీ కూడా మన వంతుగా మనం ఈ భూమిపై ఒక స్ఫూర్తిదాయకాన్నే మిగిల్చి వెళ్ళాలి తప్ప వేరే ఇవి చెడు మార్గాలని మనం సమాజానికి బోధించి సమాజానికి ఆ రీతిగా మనం కలగచేసి ఆలోచనలు నిష్క్రమించకూడదు ఇక్కడి నుంచి మనం అని. అదైతే ప్రతి వాళ్ళకి కూడా మనకు ఒక లక్ష్యం కావాలి. అట్లా ఎవరు నిందించని, ఎవరు పొగడని, సంపదలు రాని పోని, ఏది ఏమైనా కూడా ధీరోదాత్తులు
న్యాయ మార్గం నుంచి ఒక్క అడుగైనా తొలగరు. అది ఈ బాధలు పడలేకపోతున్నాము, ఈ మార్గం కంటే ఆ మార్గమే బాగుంటుంది, ఆ న్యాయానికి విలువ ఎక్కడా అని వెంటనే మనం వేరే మార్గాలకు వెళ్ళకూడదమ్మా. గెలుపుకి ఎప్పుడు కూడా గెలుపు కాదు, న్యాయంగా ఉండేటువంటి విషయాలకి రిజల్ట్ స్లోగా వస్తుంది. అది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని శాస్త్రం ఉంది కదా. అట్లాగే అన్యాయార్జితాలు కానీ అధర్మపరులు కానీ లేదు వేరే ఇటువంటి కోణాలు కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి జయం ముందస్తుగా వస్తుంది కానీ నిలవదు. అది మటుకు జ్ఞాపకం ఉంచుకుని న్యాయమే ఎప్పటికీ, న్యాయానికి ఇహానికి పరానికి సార్థకత ఉంటుంది. అన్యాయానికి లౌకికంగా కొంత సార్థకత ఉంటుందేమో కానీ దాని వలన అయితే అది ఏనాటికైనా దెబ్బ కొట్టేదే. అది అందుకని జయం అనేది, సార్థకత అనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా కలకాలం నిలిచి ఉంటుంది. అర్థమైందా అమ్మా? న్యాయంగా మనకి వచ్చేటువంటి విజయం ఏదైతే ఉంటుందో అది కలకాలం ఉంటుంది. అన్యాయంగా పక్కపుంతలు తొక్కి పొందేటువంటి జయం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తాత్కాలికంగానే ఉంటుందమ్మా. అది ఇలాంటి ఫండమెంటల్స్ మాత్రం జ్ఞాపకం పెట్టుకుని ఏం ఒరిగింది కనుక అని అనుకుని వేరే వేరే కోణాలకు వెళ్లకుండా కాస్త ఓర్పుగా సహనంగా దైవాన్ని నమ్ముకుని ముందడుగు వేయాలి. అది తదుపరి కాంతా కటాక్ష విశిఖా నఖనంతి యస్య చిత్తం న నిర్దహతి కోపకృశానుతాపః కరుషంతి భూరి విషయాశ్చ న లోభపాశైః లోకత్రయం జయతి కృత్స్నమిదం సధీరః. ఎవని మనస్సు ప్రియురాలి క్రీగంట చూపులనడి బాణములు గాయపరచలేవో, కోపమనడి అగ్ని ఎవని హృదయమును దహించలేదో, ఆశాపాశములతో ఎవని హృదయం లాగబడదో ఆ ధీరుడు ముల్లోకములను జయించును. అది మనస్సు ఎప్పుడు కూడా మనోనిగ్రహం అనేది ప్రధానం. ఎవని మనస్సును ప్రియురాలి క్రీగంటి చూపులనడి బాణములు గాయపరచలేవో. ఇప్పుడు గొప్ప సంకల్పం ఉంటుంది, మనసు పక్కపుంతలు తొక్కేసేస్తూ ఉండి ఆ సంకల్పాల తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇదే బాగుంది అన్నట్టుగా సైడ్ ట్రాక్స్కి మనసు ఏకాగ్రమయ్యేటట్టుగా ఉండకూడదమ్మా. అది అర్థమైందా? ఈ జీవిత పయనంలో ఏ ఫేజ్కు ఆ ఫేజు తప్పనిసరిగా భగవంతుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. కాబట్టి ఒక ఫేజ్లో మిళితం అనేది చేయకూడదు. స్టూడెంట్ లైఫ్ అంటే ఈ లైఫ్లో నువ్వు చేయవలసింది నీ లక్ష్య సాధనకై కృషి చేయాలి తప్ప టీనేజర్ని లేదనంటే ఇట్లా బాగా అలజడిగా లేకపోతే నాకు విలువ ఉండదు, ఏమిటి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటేనే వాల్యూ, లేకపోతే మనల్ని సుంఠ అనుకుంటారేమో అనుకున్నట్లు ఇలాంటివి చాలా తప్పమ్మా. అది స్టూడెంట్ లైఫ్ అంటే నువ్వు స్టూడెంట్గానే చక్కగా అన్నీ నేర్చుకోవటం, నీ భవిష్యత్తుకి మంచి ప్రణాళికలు వేసుకోవటం, గట్టి పునాది వేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకోవాలి స్టూడెంట్ లైఫ్ అంటే. అట్లాగే ఇప్పుడు కాలమాన రీత్యా తీసుకుంటే మంచిగా హెల్దీగా స్ట్రాంగ్గా 6 ప్యాక్ 10 ప్యాక్ ఏవో ఉన్నాయి కదా, అలాంటివన్నీ చూసుకుంటూ అట్లా కాలక్షేపం చేసుకుంటూ మంచిగా చదువుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ అన్ని విధాలుగా ఇప్పుడు ఉండే ఫేజ్ ఇది. స్టూడెంట్ లైఫ్ అయ్యాక మంచిగా ఉద్యోగం వచ్చిందా అంటే నిలదొక్కుకోవాలి, మనకంటూ మన స్వశక్తి ఉండాలి. మన తండ్రి మన తాతగారులు వీళ్ళంతా ఎన్ని ఇచ్చినా కానీ మన స్వశక్తి మీద మనం ఆధారపడాలి. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ కష్టార్జితం అది. వాటి గురించి నువ్వు ఇదవ్వకూడదు. నీ కష్టార్జితం ఏమిటి, నువ్వేం సంపాదించాలి, నీ లైఫ్ యాంబిషన్ ఏమిటి, నువ్వేమేం కొనుక్కోదలుచుకున్నావు,
చిన్నప్పుడు ఏవైనా నాన్న కొనిపెట్టనివి కూడా నీ స్వశక్తితో నువ్వు కొనుక్కోవాలి. అంతేగాని నా చిన్నతనం అంతా మా నాన్న ఏమీ కొనిపెట్టలా అని ఇహ జీవితాన్ని తినేసేయకూడదు. తప్పు. ఏ అట్లా ఉండి అట్టా చక్కగా స్వచ్ఛ మనస్సుతో అట్లా ఉండాలి. ఆ తదుపరి ఫేజు ఇహ వివాహ ఫేజు వస్తుంది. ఇప్పుడు ఎంత ఇంద్రియ నిగ్రహంతో మనసుని ఎంత స్వస్థతతో స్టూడెంట్ ఫేజ్లోను, తర్వాత ఉద్యోగం ఫేజ్లోను, అంటే విద్య చదువుకునేటప్పుడు తర్వాత ఉద్యోగ దశలోను ఎంత నిగ్రహంగా ఎంత ప్రశాంతంగా చక్కగా ఉంటావో వాట్లకి స్వస్తి చెప్పి వివాహ విషయంలో చక్కగా ఆ తర్వాత మంచిగా జీవితాన్ని హాయిగా ఆస్వాదించాలి. ఆ ఫేజ్ అప్పుడు. అంతేగాని స్టూడెంట్ దశ నుండే ఇట్లా 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 ఇది చేస్తే నీకు లైఫ్ చాలా దెబ్బతినిపోతుందమ్మా. అట్లా చేయకూడదు. ఏ దశకి ఆ దశే లక్ష్యం. అంతే. లక్ష్యాలేవో లేవు. విద్యార్థి దశ చదువే లక్ష్యం, ఉద్యోగ దశ ఉద్యోగమే లక్ష్యం, దానిలో బాగా వెల్ సెటిల్ అవ్వాలి. వివాహం ఆ దశలో చక్కగా జీవితం అంటే ఏమిటి, ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా, ఇంత రంగులమయంగా ఉందా ప్రపంచం అనే దశ అది ముందరి నుంచి కాదు, అప్పుడు అనుభవించాలి. ఆ తర్వాత పిల్లలు వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అని అట్లా ఆలోచించుకోవాలి. ప్రియురాలి క్రీగంటి చూపులనడి బాణములు గాయపరచలేవో, ఎవడి మనస్సుని కోపమనడి అగ్ని దహించలేదో, అది శాంత స్వభావం అనేది చాలా మంచిది. ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుంది అంటే ఎవరు శాంతంగా ఉంటారో, ఎవరు తన పని తాను చేసుకుంటూ పోతారో, ఎవరు శషభిషలకు పోకుండా కాస్త నేల మీద నిలబడి ఉంటారో, ఎవరు స్వచ్ఛంగా మాట్లాడతారు, ఎవరు ఇంట్లో పేరెంట్స్కి పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారు, వాళ్ళందరినీ సుంఠలు అన్నట్లుగా చిత్రీకరించేటువంటి దుస్సాంగత్యాలు చాలా అధికమైపోతున్నాయమ్మా పిల్లలకి. అది మాత్రం చాలా మరల్చుకోవాలమ్మా. పిల్లలు వింటూ ఉంటే, పిల్లలంటే ఏదో చిన్నపిల్లలే కాదమ్మా, స్టూడెంట్స్ మీరంతా గ్రాడ్యుయేట్స్ పీజీలు అవి చేసే వాళ్ళు కూడా వింటూ ఉన్నారేమో. ఇది అందరూ కూడా ఈ సత్యం అయితే గ్రహించుకోవాలి. మన సంస్కృతి మన సంప్రదాయం అనేది ఎప్పుడూ మనం విడవకూడదు. అట్లా ఉన్న వాళ్ళకి విలువలు లేవు అనేటువంటి భ్రమల్ని మాత్రం ముందర వదలాలి. విలువలు అలాంటి వాళ్ళకే తప్పనిసరిగా ఉంటాయి. మిగతా వైపు ఏదో తాత్కాలికంగా ఏదో అట్లా చూస్తూ ఉన్నా ఎప్పుడు కూడా సంస్కృతి నాగరికత ఉన్న వైపుకే తప్పనిసరిగా మనసు కేంద్రీకరించబడుతుంది. అదే మన భారతదేశ సంస్కృతి. ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప పురాకృతం, గొప్ప ఇది ఏమంటారు, ప్రత్యేకత. ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకతే అది. ఎందుకు అంటే మహనీయులు సాక్షాత్తు దైవం సహితం ఉద్భవించినటువంటి దేశం ఇది. మహామహులు ఎందరెందరో గురువులు, ధర్మ ప్రచారకులు, మహనీయులందరూ కూడా ఉద్భవించినటువంటి దేశం మనది. కాబట్టి ఏవో శశభిషలకి కొంచెం అటు మనం వెళ్ళినా కానీ మన మనస్సు అంతర్గతంగా కోరుకునేదైతే ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలు, కాస్త నేల మీద నిలబడి మాట్లాడటం, కొంచెం ప్రశాంత మనస్సుగా ఉండటం, సత్వగుణాన్ని పెంపొందించుకోవటం, మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి స్నేహితులు, మంచిని ప్రోత్సహించటం. పైన శ్లోకాల్లో చెప్పుకున్నట్టుగా ఏదో తాత్కాలికంగా అన్యాయ కోణాలలోకి వెళ్ళి ఏదో జయాన్ని పొందేస్తున్నారు కాబట్టి మనం కూడా అని కాదు. అలాంటి జయాలకి తప్పనిసరిగా వాటికి ఎక్కువ లాంగివిటీ ఉండదమ్మా, పోతాయి. అట్లాంటి జయాలేవి నిలబడవు. ఎప్పుడు కూడా న్యాయంగా నీతిగా పొందేటువంటి సక్సెస్ అనేది సదా నిలబడి ఉంటుంది. 10 కాలాల పాటు అది మనకి ఫలాలను ఇస్తుంది ఖచ్చితంగా. అందుకని కోపం కానీ తర్వాత మనోనిగ్రహం లేకుండా పిచ్చి పిచ్చి వాట్ల వైపు పరిగెడుతూ ప్రియురాలి క్రీగంటి చూపులనడి బాణాలు వాట్ల కోసం పరిగెట్టకుండా మనస్సును నిగ్రహించుకునేవాడు, కోపమనడి అగ్నితో హృదయాన్ని దహించుకోనివాడు,
ఆశాపాశాలతో ఎవని హృదయం అయితే అట్రాక్ట్ కాబడదో అలాంటి ధీరుడు ముల్లోకాలని జయిస్తాడు. ఖచ్చితం అన్నమాట. ఇంకా వాడికేమిటి, ఇంకా వాడు వాడు అంటే ఇక్కడ మగపిల్లలే కాదమ్మా, ఆడపిల్లలకి కూడా. అలాంటి జీవులు అనుకో, అలాంటి వాళ్ళు ముల్లోకాలలోనూ కూడా ఇహ వాళ్ళకి తిరుగులేదు. ఎందుకంటే వాళ్ళకి మనోనిగ్రహం ఉంది, సత్వగుణం ఉంది. ఏ ఆశాపాశాలు ఓహో ఉన్న చోట నిలబడి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళు ముల్లోకాలను కూడా జయిస్తారు అని. తదుపరి అంశం, తదుపరి శ్లోకం. కదర్ధితస్యాపి హి ధైర్యవృత్తేః న శక్యతే ధైర్యగుణ. గుణ ఏమంటారు ఇది? ప్రమాటురం అధోముఖస్యాపి కృతస్య వహ్నేః నాధశిఖాయాతి కదాచిదేవా. ఎటువంటి దుఃఖము సంభవించినను ధైర్యవంతుని యొక్క ధైర్యమును గుణమును తుడిచివేయుట శక్యము కాదు. ధైర్యమను గుణమును తుడిచివేయుట శక్యము కాదు. నిప్పును తలక్రిందులుగా చేసినను దాని జ్వాల పైకే ప్రసరించును. దుఃఖాన్ని సంభవిస్తే నిజంగా అంటే కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, అవమానాలు కానీ, అపనిందలు కానీ, ఇటువంటివన్నీ కూడా అన్నమాట. లేదనంటే ఒకప్పుడు జయం కూడా అపజయం, మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం కొన్ని అంశాలలో ముందు. అట్లాంటప్పుడు కూడా ధైర్యవంతుడికి ధైర్యం అనేటువంటి గుణం తుడిచివేయటం అనేది శక్యం కాదు. వాళ్ళు అసలు ధైర్యాన్ని కోల్పోరు. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకయింది, ఏమిటి కారణం, ఆ కారణాలకి ఆ కారణాలని అన్వేషించి మనం ఇంకా ఎలా, ఏమిటి, ఎక్కడ తప్పిదం జరిగింది ఏమిటి అని తెలుసుకుని సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకోవాలి అనేటువంటి అవసరం ఉన్నప్పుడు అది కూడా. అంతేగాని ఎవరో నిందించేస్తూ ఉన్నారు, ఎప్పుడు చూసినా ఇలానే మనల్ని అవమానంగా మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మనం చాలా పనికి మాలిన వాళ్ళం అన్నట్లు చూస్తున్నారు అని అనుకుని వాటిల్లోకి దూరి ఏమిటి కారణం, ఏమిటి కారణం, ఏమిటి, వీళ్ళ దగ్గర మనం విజయకేతనం ఎలా ఎగరవేయాలి అని అలాంటి అంశాలకు వెళ్ళావనుకో నీ జీవితం అయిపోతుంది. అలాంటి అంశాలకు వెళ్ళకూడదమ్మా. అట్లా అంటే వెళ్ళినా కానీ నీలో నిజమైనటువంటి దోషాలని, లోపాలని వాళ్ళు అంటున్నారా, కావాలని అంటున్నారా అనేది గ్రహించుకుని, ఒకవేళ నిజంగానే అంటుంటే వెంటనే నీకు నువ్వే మనోపరివర్తన తెచ్చుకోవటానికి తప్పనిసరిగా కృషి చేయాలి. ఎప్పుడైతే కావాలని అనేటువంటి అంశాలు, కావాలని బాధ పెట్టేటువంటి నైజాలు, మనల్ని కావాలని దిగనాశిల్ల చేసేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం అనుకో, ఎంతోమంది దిగనాశిల్ల చేసే వాళ్ళు ఉంటారు. అది ఏంటంటే ఎలాగైనా మన ప్రగతిని వాళ్ళు ఆటంకపరచాలి అనే లక్ష్యంతో ఉంటారు. అలాంటివి తెలుసుకున్నప్పుడు ఇంకా అట్లాంటి వాళ్ళు ఏది మాట్లాడినా మనకి పట్టకూడదే, అంతే, లెట్ దెమ్ అన్నట్లుగా వెళ్ళిపోవాలి. అయితే ఎటువంటి దుఃఖం సంభవించినను ధైర్యవంతుని యొక్క గుణాన్ని తుడిచివేయటం అనేది అసలు అసంభవం. ఎట్లాగుట ఉదాహరణ ఏం చెప్పారు చూడు. నిప్పును తలక్రిందులుగా చేసినను దాని జ్వాల పైకే ప్రసరించును. ఇప్పుడు ఒక తాడుకి దేనికైనా కొంచెం నిప్పు అంటించండి. సపోజ్ మీరు ఇది పరిశీలించండి, చిన్నపిల్లలైతే నిప్పు అంటించి ఇట్లా తాడుని వేళ్లాడతీస్తే ఆ నిప్పు పైకే వస్తుంది. దాన్ని తలకిందులుగా చేసినా ఆ నిప్పు పైకి వస్తుంది, ఇట్లా కిందకి వెళ్ళదు. ఇట్లా నేల మీదకి కాకుండా మన చేతి వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. గమనించారా? దీపావళి సామాన్లు అవి కాల్చేటప్పుడు గమనించే ఉంటారు కదా. అట్లా నిప్పును తలక్రిందులుగా చేసినను దాని జ్వాల ఎట్లా అయితే, దాని మంట ఎలాగైతే పైకే ప్రసరిస్తుందో, పైకే పాకుతుందో, అట్లా ధైర్యవంతుడిని ఎన్ని ధైర్యం అంటూ కలిగిన వాడు ఎట్లా ఉంటాడు? ఎన్నో అంశాలు
వాళ్ళని తలకిందులు చేయటానికి ప్రయత్నం చేసిన మనుషులే కానీ, పరిస్థితులే కానీ, విషయాలే కానీ, ఏవైనా కానీ వాళ్ళని తలకిందులు చేయటానికి ప్రయత్నం చేస్తే వాడు ఇంకా ఇంకా ధైర్యంగా ఉండి ఎలా వీటిని అధిగమించాలి అని అంతటి సారీ ఎలా వీటిని అధిగమించాలి అని అంత దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాడు. అదమ్మా, అర్థమైందా? అది తదుపరి అంశం. వరం తుంగాత్ శృంగాద్ గురు శిఖరిణ క్వాపి విషమే పతిత్వాయం కాయః కఠిన దృషదంతే విదళితః వరం న్యస్తో హస్తః ఫణిపతి ముఖే తీక్ష్ణదశనే వరం వహ్నౌ పాతస్తదపి న కృతః శీల విలయః. పెద్ద కొండ శిఖరముపై నుండి కఠిన శిల మీద పడి నుజ్జు నుజ్జు అగుట కొంత మేలు. భయంకరమైన విషజ్వాలలు వెళ్ళగ్రకు కోరలు గల ఆదిశేషుని నోటిలో చెయ్యి పెట్టుటయు అగ్ని యందు పడుటయు మేలనవచ్చుగాని శీలము నాశనం అవుట ఎంత మాత్రం మంచిది కాదు. అది శీలమే గొప్ప ఆభరణం. ఎవరికైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, శీలం అంటే నడవడి, మన వ్యక్తిత్వం తప్పనిసరిగా మంచిగా ఉండాలన్నమాట. అది ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్కడ ఏమిటి చెప్పారు, ఎవని మనస్సును ప్రియురాలి క్రీగంటి చూపులనడి బాణములు గాయపరచలేవో ఆ అంశాలు కూడా శీలం అంటే నడవడి, మన క్యారెక్టర్. మన క్యారెక్టర్ అనేది ఏ జీవికైనా, స్త్రీకైనా సరే, పురుషుడికైనా సరే క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అన్నమాట. అది ఆ క్యారెక్టర్ నాశనం అవటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. దాని బదులు చూడండి ఎంత భయంకరమైన అంశాలు చెప్పారు. అంటే క్యారెక్టర్ నాశనం అవటం అనేది ఏమాత్రం మంచిది కాదు, అంతకంటే ఇవి మేలు అన్నట్లు ఏం చెప్తున్నారు. పెద్ద కొండ శిఖరంపై నుండి కఠిన శిల మీద పడి నుజ్జైపోవటం మేలు ఈ శరీరం. భయంకరమైనటువంటి విషజ్వాలలు వెళ్ళగ్రకు కోరలు గల ఆదిశేషుని నోటిలో విషసర్పాల నోట్లో చేయి పెట్టుట, అగ్ని యందు పడుట మేలు గాని శీలం నాశనం అవటం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు అని అంత జాగ్రత్తగా మన నడవడి, మన వ్యవహారం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అస్సలు మంచి బాట నుంచి అసలు పక్కటడుగులు అనేది వేయకూడదు. అది ఏమ్మా, అర్థమైందా? వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్క్షణాన్ మేరు స్వల్పశిలాయతే మృగపతి సద్యః పురంగాయతే వ్యాలో మాల్యగుణాయతే విశరసః పీయూషవర్షాయతే యస్యాంగేఖిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి. ఎవని శరీరమందు సమస్త జనులకు మిక్కిలి ఇష్టమైన సత్శీలం ప్రకాశించునో వానికి దహన స్వభావం గల అగ్ని నీరు వలె చల్లగను, దాటరాని సముద్రం చిన్న కాలువ వలెను అగును. మేరు పర్వతం చిన్న రాయి వలెను, సింహము లేడి వలెను, విషసర్పము పూలహారము వలెను, కాలకోట విషం అమృతము వలెను అగును. దుఃఖమునకు హేతువులైనవన్నీ శీలవంతునికి సుఖప్రదములే అగును. అది ఎవరి శరీరమందు సమస్త జనులకు మిక్కిలి ఇష్టమైనటువంటి సత్శీలం, మంచి నడవడి, మంచి క్యారెక్టర్ అనేది ఉంటుందో ఎవరికైతే వాళ్ళకి దహన స్వభావం గల అగ్ని నీరు వలె చల్లగను. ఇప్పుడు అట్ట అంటే వెళ్ళి నాకు మంచి క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళి మంటలో చేయి పట్టి వేడిగా ఉందా చల్లగా ఉందా, చల్లగా ఉంటే నాది మంచి క్యారెక్టర్, లేకపోతే వేడి, లేకపోతే కాదు అన్నట్లుగా కాదమ్మా ఇక్కడ భావన. అది సీతాదేవి అంశంగా అక్కడ చెప్పి ఉండవచ్చు. మనం తీసుకోవలసింది ఏమిటి అంటే
నిందలు, నిందలు ఏవైతే ఉంటాయో ఆ నిందలు వీళ్ళకి చల్లగానే ఉంటాయి. అగ్నితో సమానమైనటువంటి నిందలైనప్పటికీ కూడా శీలవంతులకి అవి చల్లగానే అనిపిస్తాయి. అంటే అసంభవమైనటువన్నీ కూడా వీళ్ళకి సంభవంగానే అనిపిస్తాయి అన్నట్లుగా. దాటరాని సముద్రం చిన్న కాలువ వలె, మేరు పర్వతం చిన్న రాయి వలె, సింహం లేడి వలె, విషసర్పము పూలహారము వలెను. ఇవన్నీ కూడా మనం సీతాదేవి అంశంగా తీసుకోవచ్చు. రావణాసురుడు ఎంత ఎంత భయపెట్టి ఎన్ని విధాల ఆవిడని హింస పెట్టాడు. మాటలతో ఏమిటి, తనే కాక ఆవిడ చుట్టూ ఉన్నటువంటి ఆ కాపలా వాళ్ళు కానీ నిరంతరం ఆవిడని దిగనాశిల్ల చేస్తూ మధ్య మధ్యలో వాడి యొక్క ఆక్రోశాలు ఇవన్నీ కూడా ఎన్నెన్ని ఎన్నెన్ని అన్నీ వచ్చినా కూడా ఆవిడ ఏమాత్రమైనా లొంగారా? ఏమని చెప్పేవారు? వాడు వచ్చి రావణాసురుడు వచ్చి మనం సుందరకాండలో చదువుకోలే, రావణాసురుడు వచ్చి ఆవిడని భయపెట్టడానికి వస్తూ ఎన్నెన్నో మాటలు, రాముడేమిటి అదేమిటి, వాడేం చేస్తాడు, నారచీరలు కట్టుకు తిరిగేవాడు, ఇవి అవి అని చెప్పి ఎన్ని అటు ఆ రకంగా. ఇహ భీతిల్లో చేయటం అయితే సరే సరే రాక్షస ప్రవృత్తి రీత్యా. తానే కాక అసలు ఆ రాజ్యంలో ఎంతో మంది చేత, అంటే ఆవిడ చుట్టూరా కాపలాదారులుగా ఉంచినటువంటి వాళ్ళు కూడా ఆవిడని దిగనాశిల చేయటం ప్రతి నిమిషం మాటలతో కదా అమ్మా. అట్లా ఉన్నా కూడా ఏమైనా ఆవిడ భయపడినారా? ఇక్కడ అది తీసుకోవాలి మనం. ఎవరి దేహమునందు అయితే సత్శీలం ప్రకాశించునో వానికి దహన స్వభావం గల అగ్ని నీరు వలె చల్లగను. అంటే వాటికి తల వంచరన్నమాట. అమ్మో అని చెప్పి భయపడిపోయి వేరే వేరే స్టెప్స్ వేసేయటం, వేరే డెసిషన్స్ తీసుకోవటం ఏవి కూడా చేయరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అట్లా ధైర్యంగా ఉండాలి. అది విషసర్పం పూలహారం వలెను, కాలకూట విషం అమృతం వలెను అగును. ఒక్క మాటలో చెప్పాలి అంటే దుఃఖమునకు హేతువులైనవన్నీ కూడా శీలవంతునికి సుఖప్రదములే అగును. అది తృణమాత్రం నీవు పో అని చెప్పి గడ్డి పరక పెట్టారు సీతాదేవి. రావణాసురుడు మాట్లాడుతూ ఉంటే అనన్ని ఇదిగా అంత భయపెడుతూను క్రోధంతోనూ మళ్ళీ మాటలు ఒక రీతిగా మాట్లాడాడు కదా. ఆవిడ శీలం గురించి, ఆవిడ దేహ సౌందర్యం గురించి ఎన్నెన్ని ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు. దేనికైనా ఆవిడ లొంగారా? తనలో తాను బాధపడుతూ ఉంటే ఉండుండొచ్చు, కానీ వాటల వల్ల తాను బాధపడినట్లుగా అయితే కాదక్కడ అంశం. ధైర్యంగా అయితే ఉన్నారు. ఏదో ఒకనాడు రాముడు వస్తాడు, తనని చక్కగా తీసుకుని వెళ్ళి అయోధ్యకు తీసుకువెళ్తాడు అనేటువంటి దృక్పథంతోనే కదా ఉన్నారమ్మా. అట్లా శీలవంతులకి అవన్నీ కూడా సుఖప్రదాలే అవుతాయి. తదుపరి ఎంత చక్కగా హాయిగా రాముడు రావటం, ఈ అన్నటువంటి వాళ్ళనందరినీ కూడా జయించటం. అంటే మనం ఎలా తీసుకోవాలి అంటే ఆవిడ ఆశకి, ఆవిడ దృక్పథానికి, ఆవిడ సంకల్పానికి తగినట్లుగానే భవిష్యత్తు నిర్దేశించబడింది కదా, జరిగింది కదా. యథాతథంగా ఆవిడ ఏ రీతిగా అయితే అనుకున్నారో ఆ రీతిగా జరిగింది కదా. అట్లా ఇవన్నీ కూడా ఈ దుఃఖానికి హేతువులైనవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే అవమానాలన్నీ నీకు బహుమానములుగా మారును అనేటువంటి లైన్ గుర్తుపెట్టుకుని, నిందలను ఓర్చుకున్నచో నీకు నిశ్చయముగా ఆనందం కలుగును అనేటువంటి లైన్ గుర్తుపెట్టుకుని ప్రశాంతంగా ఉండటమే మనం తప్పనిసరిగా అనుసరించాలి. వాటికి కనెక్ట్ అయిపోయి అక్కర్లేని వాటికి మన జీవితాన్ని మనం కోల్పోకూడదు అని. ఛిన్నోపి రోహతి తరు క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రః ఇతి విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతాలోకే. నరకబడి వృక్షము మరల చివురించుననియు, క్షీణించిన చంద్రుడు మరల వృద్ధి చెందుననియు విమర్శించుచు శీలవంతులు లోకమునందు కష్టముల పాలై పరితాపం చెందెదరు. విమర్శించుచు ఏమిటి? విమర్శలను పొందుచు అయి ఉంటుంది కదా.
వృక్షాదుల మాదిరి మరల తాము వృద్ధి చెందెదమని తలంచెదరు. అది ఇప్పుడు ఒక చెట్టుని నరికారనుకో, అంటే శాంతము వేళ్లతో సహా కాదు, కొంత పై భాగం అంతా నరికేసి మొదలు ఉంచావనుకో, అది ఏనాటికైనా చిగురిస్తుంది. అట్లాగే చంద్రుడికి ఏమిటి, ఒక రకంగా ప్రకృతే మనకి గొప్ప పాఠం అమ్మ. అటా అని ఇప్పుడు సుఖంలో ఉన్నాం కదా అని అమ్మ రేపు కష్టాలు వచ్చేస్తాయేమో అంటూ అట్లా ఆ కోణానికి వెళ్ళకండి. అది ఏమిటి అంటే, క్షీణించిన చంద్రుడు మరలా వృద్ధి చెందును. అది అమావాస్య తదుపరి నుంచి మరలా చంద్రుడు వస్తాడు కదా, క్రమక్రమంగా వృద్ధి చెందుతూ పౌర్ణమికి చేరుకుంటాడు. పౌర్ణమి నాటికి బాగా వృద్ధి చెందుతాడు. అట్లా విమర్శించే వాళ్ళు ఏమిటి అంటే, శీలం కలిగినటువంటి వాడికి, మంచి నడవడి కలిగినటువంటి వాడికి విమర్శలు తప్పదు. లోకంలో ఎంతో కష్టాలు పడతారు, బాధలు పడతారు. ఎందుకంటే మరి వాళ్ళ స్వభావమా సాత్విక స్వభావం. ఆ రీత్యా ఏమిటి అంటే, ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, సత్వగుణం కలిగినటువంటి వాడు కష్టాలు పాలవుతారు. ఎందుకు అంటే లోకుల పరంగా. అయితే వాళ్ళు అట్లా కష్టాలు పడినా కానీ నిజ బాధని, మరీ విపరీతపు బాధనైతే వాళ్ళు అనుభవించరు. ఎందుకంటే ఒక ఆశా దృక్పథం అట్టి వారికి ఉంటుంది. ఎట్లాగంటే నరకబడినటువంటి వృక్షాలు, చెట్లు ఏ రీతిగా అయితే చిగురిస్తాయో, చంద్రుడు ఏ రీతిగా అయితే మరలా వృద్ధి చెందుతాడో, చీకటి నుంచి వెన్నెల ఏ రీతిగా అయితే వస్తుందో, అట్లాగే మనకి కూడా మంచి రోజులు రావా ఏమిటి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి ఆశా దృక్పథంతో వ్యవహరిస్తారు తప్ప నాకు కష్టాలు అని చెప్పి వేరే కోణానికి వెళ్ళిపోవటం లేదు. అనంటే అక్కడెక్కడో ఇంకెవరో ఎవరినో ఆశ్రయిస్తే ఈ కష్టాలన్నీ పోతాయిట అని ఇంకో కోణానికి వెళ్ళిపోవటం లేదనంటే, ఏకంగా అప్పటిదాకా న్యాయ మార్గంగా ఉండి సినిమాల్లో చూపించినట్టు వెంటనే అన్యాయ మార్గాలకు వెళ్ళిపోవటాలు, దుస్సాంగత్యాలు చేసేయటాలు, లేదనంటే అప్పుడు ఎన్నెన్నో పూజలు చేసాం, వాటి బదులు ఇదిగో ఇవేవో చేస్తే బాగా ఉంది అని ఇలాంటి కోణాలకు వెళ్ళిపోవటాలు అట్లా ఎప్పుడూ చేయకూడదు. ఉన్న చోటునే ఏ కష్టాలైతే నీకు కలుగుతూ ఉన్నాయో, అట్లా కష్టాలలో ఉన్నా కానీ నీ నడవడిని నువ్వు వదులుకోకూడదు. నీ క్యారెక్టర్ అనేది నీ ప్రాణవాయువు లాంటిది, నీ నడవడి అనేది. అర్థమైందా? అట్లా జాగ్రత్తగా ఉంటే ఏదో ఒకనాడు కానీ పడ్డవాళ్ళు ఏమిటో శాస్త్రం ఉంటుంది కదమ్మా, పడిన గోడలు పడినట్టు ఉంటాయా అనేది ఉంది కదా శాస్త్రం. అట్లాగే ఈ రోజు కాకపోతే రేపటి రోజు మనకి శుభాన్ని ఇస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి అనేటువంటి ఆశా దృక్పథంతో ఏది ఏమైనను పట్టిన పట్టు విడువరాదు అనేటువంటి సద్గురుని వాక్యాలతోనూ చక్కగా ప్రశాంతంగా ఉండి మన మానాన మన కృషి చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా జయాన్ని పొందవచ్చు. ప్రకృతే మనకందరికీ కూడా ఒక గొప్ప శిక్షణనిస్తుంది. ఆలోచిస్తే చంద్రుడు కానీ చెట్లు కానీ చూడండి. అట్లా ఇవన్నీ కూడా ఏమిటి అంటే, ప్రకృతి కూడా మనకి ఒక గురువుతో సమానం. ప్రకృతే గురువు ఖచ్చితంగా. అది తరువాత ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్ సంయమో జ్ఞానస్యోపశమశ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః అక్రోధః తపసః క్షమా ప్రభవితుర్ధర్మస్య నిర్వ్యాజత సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. పెద్దరికానికి మంచితనం అలంకారం, శౌర్యానికి మితభాషణ ఆభరణం, జ్ఞానమునకు శాంతి, శాస్త్రమునకు వినయము, ద్రవ్యమునకు పాత్రోచిత వ్యయము, తపస్సునకు క్రోధరహితం, సమర్థునకు క్షమ అలంకారములు, ధర్మమునకు డంభము లేకపోవుట ఆభరణం, అన్నిటికీ మూలమగు సత్శీలం అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి అలంకారం. అది
పెద్దరికానికి, వయసులో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి అలంకారం ఏమిటి? మంచితనమే అలంకారం. అంత వయసుండి అంత అనుభవజ్ఞులై ఉండి కూడా ఏ ఎండ కాగొడుగు పడుతూ ఉంటే కష్టం. వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం, ఒక మంచి చెడు విచక్షణ, ఒక న్యాయాన్ని నిర్ణయం చేయగలిగినటువంటి కనీసమైనటువంటి అలాంటి ధోరణి ఉండాలి కదా. అట్లా పెద్దరికానికి మంచితనమే అలంకారం, శౌర్యానికి మిత భాషణ ఆభరణం. అది శౌర్యవంతులు ఎప్పుడు కూడా కామ్గా ఉంటారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ శౌర్యాన్ని ప్రకటిస్తారు. లేని వాళ్ళు ఏం చేస్తారు? అట్ట చేసేస్తా, ఇట్ట చేసేస్తా, ఇది అట్టా వస్తే ఇట్ట చేస్తా, ఇట్టా వస్తే అట్ట చేస్తా అని ఏం ఉండదు, అక్కడ ముందరే చెబుతూ ఉంటారు. అది వాళ్ళని చూసి సత్వగుణం కలిగిన వాళ్ళు మామూలుగా కొంత భయపడేటువంటి అవకాశం, ఇంకా మైండ్కి ఇంకా మెచ్యూరిటీ రాని వాళ్ళు అట్లా ఆలోచించాము, ఏమిటా వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఏమిటా అని బెంబేలు పడుతూ ఉంటారేమో. కానీ నోటి మాటలు నీటి మూటలు అని శాస్త్రం. ఎప్పుడు కూడా ఏదో వాచా పౌరుషాలు, వాచా ఇవి పలకటాలు అవి కాదమ్మా. సమయం వచ్చినప్పుడు చూపగలగాలి శౌర్యాన్ని. అది జ్ఞానానికి శాంతి. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది అనడానికి అర్థం క్రోధాన్ని విసర్జించిన వాళ్ళే జ్ఞానులు. అలాంటి జ్ఞానానికి ఆభరణం ఏమిటి? శాంతి. శాస్త్రమునకు వినయము. శాస్త్రజ్ఞానం ఎంతైనా ఉండనీగాక దానికి వినయ విధేయతలు అవసరం. శాస్త్రం బోలెడు నాకు అన్ని విషయాలు తెలుసు, బోలెడంత జ్ఞానం నాకు తెలుసు, ఎన్నెన్నో చదివేశాము అని మిగతా వాళ్ళనందరినీ పామరులుగా చూస్తూ ఉంటే తప్పన్నమాట. దానికి అది వాళ్ళకు ఆభరణం కాదు. శాస్త్రమునకు వినయం ఆభరణం. ద్రవ్యానికి పాత్రోచిత వ్యయము. ద్రవ్యం అంటే ధనం అన్నమాట. ఆ ధనానికి తగినటువంటి విషయాలకి ఆ ధనాన్ని మనం వినియోగించాలి. అంటే దుబారాలు చేయకూడదు. ఏది అవసరమో, ఏది ఎంత ఖర్చు పెట్టాలో, ఏది అసలే ఖర్చు పెట్టకూడదో, ఏది దాచుకోవాలో, ఇటువంటివన్నీ కూడా ఉచితానుచితాలు తెలుసుకుని ఖర్చు పెట్టడం అనేది ఆ యొక్క ధనానికి ఆభరణం. తపస్సునకు క్రోధరహితము. అది బోరెడంతా తపస్సు అంటే ధ్యానము, మన లెక్కలో తీసుకుంటే పూజలు, ధ్యానము, ఇటువంటివన్నీ కూడా దైవభక్తి అనేది ఉంటే క్రోధం లేకుండా కూడా ఉండాలి. అప్పుడే ఆ దైవభక్తి ప్రకాశిస్తుంది అన్నట్లుగా. సమర్థునికి క్షమ. అది సమర్థత కలిగిన వాడికి ఎప్పుడు కూడా ఓర్పు అనేది ఉండాలి. ఓర్పు లేకుండా ఉంటే కనుక ఇంకా సమర్థత ఎలా ప్రకాశించదు. అది ధర్మానికి దంభము లేకుండుట ఆభరణం. అంటే చాలా ధర్మకార్యాలు చేసేస్తూ నేను వచ్చేసా, ఇచ్చేసా, అక్కడ అది చేసా, వాళ్ళకి ఇలా ఉపకారం చేసా, ఇలాంటివన్నీ మైకులో అరుచుకోకుండా ఏదో ఉపకారం కానీ, దాన ధర్మాలు కానీ, ధర్మ ప్రవర్తన కానీ వాళ్ళని చూసి తెలుసుకోవాలి తప్ప వాళ్ళు చెప్పుకుంటే తెలుసుకునేటువంటిది డాంబికమే అవుతుందన్నమాట. అట్లా అన్నిటికీ మూలమగు సత్శీలం. వీటన్నిటికీ మూలమేమిటి? మంచి నడవడి. అన్నిటికంటే ఉత్కృష్టమైన అలంకారం, గొప్ప అలంకారం ఏమిటి అంటే సత్శీలం. మంచి క్యారెక్టర్, మంచి నడవడి, మంచి ఆచరణ, ఇటువంటివన్నీ కూడా ఒక గొప్ప అలంకారం. పైన చెప్పుకున్న వాటన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి అలంకారం సత్శీలం అని. ఏమ్మా, ఈ రీతిగా మనం ధైర్య పద్ధతి గురించి చెప్పుకున్నామమ్మా. తదుపరి దైవ పద్ధతి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.